ఇంకెవరు చేయాల్సిన కూడా చేయరమ్మా. ఓకే, సో ఫైనలీ కల్కి ఎలా ఉండబోతోంది ఏంటి అంటే లైక్ ఐ మీన్ టు సే ఒక ఫుడ్ ఐటమ్తో కంపేర్ చేయి కల్కిని. దమ్ బిర్యానీ. పా చాలా ఆలోచించుకొని పెద్ద ఫుడ్ ఏదో చెప్తాడు, దమ్ బిర్యానీ. ఎందుకంటే ఆ సినిమాలో ఎట్లా అంటే ఇప్పుడు దమ్ బిర్యానీలో ద మిక్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఎట్లా ఉంటుందో అట్లనే ద మిక్స్ ఆఫ్ జానర్స్, ఎమోషన్స్, క్యారెక్టర్స్, ట్విస్ట్ అన్నీ ఉంటాయి. ఓకే, అండ్ నీ లుక్ హెయిర్ గెడ్డం ఇవన్నీ చూస్తుంటే అప్కమింగ్ మూవీ ఏదైనా సమ్ రగ్డ్ ఏమైనా పుష్ప 2? లేదు లేదు లేదు, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇది దసరా మూవీ ఉంది కదా, దాంట్లో దీక్షిత్ శెట్టి గారు ఉన్నారు కదా, అతని మెయిన్ లీడ్ గా ఒక సినిమా వస్తుంది ఇప్పుడు KJQ అని చెప్పి. ఇట్ ఈస్ అ స్లమ్ బేస్డ్ ఫిల్మ్ లాంటిది. ఇట్స్ అ కంప్లీట్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్. చిన్నప్పుడు క్యారెక్టర్ చేస్తున్నావు, యంగర్ వర్షన్. అవును, దాంట్లో ఒక రగడ్ లుక్ కావాలని చెప్పి ఇదంతా పెంచుతాం. చాలా కష్టం కదా హెయిర్ పెంచడం, గెడ్డం పెంచడం, చిరాక్. కానీ లక్ ఏంటంటే కల్కికి పిలిచినప్పుడు నేను ఐ వాజంట్ వర్కింగ్ అవుట్, ఏ డాన్స్ వెళ్ళలే చాలా రోజులు, అట్లా ఒక 2-3 months ఊరికే కూర్చొని ఉండే, తింటూ బాగా ఫుల్ యూజువలీ బక్కగా ఉండేవాడిని. కల్కి వచ్చినప్పుడు కూడా అలానే ఉంది. అవును, కానీ కల్కి వచ్చినప్పుడు హెయిర్ ఎక్కువ ఉండే, ప్లస్ ఐ హ్యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ మజిల్ అట్ దట్ పాయింట్. సో అప్పుడు వాళ్ళ ఫోటో చూసాక ప్రభాస్ గారి కరెక్ట్గా మ్యాచ్ అయింది అన్నట్టు లక్ పడ్డది. ఓకే, అండ్ భైరవ చిన్నప్పటి నుంచి జర్నీలో నువ్వు ఉంటావు కాబట్టి భైరవతో పాటు జర్నీ చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉంటుందా చిన్నప్పటి నుంచి ఎండ్ ఆఫ్ ద మూవీ వరకు? కానీ మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. వెళ్ళిపోతాను సార్, ఏ అడిగిన సినిమా చూడమంటాడు ఈ అబ్బాయి కల్కి గురించి. సరే ఓకే, ఇది మీరు బుజ్జి భైరవ సిరీస్ లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, భైరవాకి యాక్చువల్లీ ఎవరు లేనన్నట్టు చూపిస్తారు. హీఈస్ కంప్లీట్ లోన్ వుల్ఫ్ అంటారు కదా, అట్లాంటి క్యారెక్టర్ భైరవ. బట్ హీఈస్ cheerful, he is comic, he is happy. మీరు రిలీజ్ ట్రైలర్ లో కూడా చూస్తారు, he keeps taunting everyone. ఓకే, సో ఒక మంచి చాక్లెట్ బాయ్ అన్నట్టు క్యారెక్టర్, బట్ he is a lone wolf. రెండు యూనిక్ కాంబినేషన్. ఓకే, డన్. సో అండ్ నాని గారి కూడా అంటే లైక్ ఫ్యాన్ అన్నావు కాబట్టి రీసెంట్ గా కూడా ఆయన అప్కమింగ్ కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, లైక్ హిట్, సరిపోతే శనివారం, హిట్ 3 వస్తున్నాయి. వాటికి ఏమైనా ట్రై చేస్తున్నావా? అంటే నాని గారి సినిమాలో ఏదో ఒకటి చేయాలనుకున్నా, పిలిస్తే చేస్తా. యూఆర్ రెడీ టు గో, పిలిస్తే హ్యాపీగా వెళ్ళి. హ్యాపీలీ. ఓకే, ఇప్పటి వరకు నీ రెమ్యునరేషన్ ఎంతో నీకు తెలీదా? నో, తెలియక యాక్చువల్ తెలీదు. మై పేరెంట్స్ హావ్ డిసైడెడ్ 18 years ఏజ్ వచ్చాక వెన్ ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్ మై ఓన్ మనీ, అప్పుడు బల్క్గా అన్ని నాకు అకౌంట్ రాసిచ్చేస్తారని చెప్పి. నీకు పర్సనల్ ఫోన్ ఉందా? ఉందా? ఇన్స్టాగ్రామ్ ఐడి నువ్వే హ్యాండిల్ చేసుకుంటావా? అమ్మ హ్యాండిల్ చేస్తా. పర్సనల్ ఇంకా రాలేదు, ఇన్స్టాగ్రామ్ ఇంకా చేతికి రాలా. ఓట్ హక్కు వచ్చాకే వస్తుంది, వాడుకుంటూ ఉంటాం. ఓట్ హక్కు వచ్చాకే వస్తుందంటో. నేను రీల్స్ చూస్తుంటా, అమ్మ పోస్ట్లు వేస్తుంటా.